రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరుపుకోవాలని కలెక్టర్లతో మీటింగ్లో సీఎం రేవంత్ సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే రుణమాఫీ నిధుల పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. ఇక రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ సర్కార్ అయితే రైతులకు తీపి కబురు చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే 18వ తారీఖు సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు తెలంగాణ సర్కార్ అయితే చెప్పింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కారు తీపి కబురు అందించింది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపిస్తానని ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్న ధరలో అంతకంటే ముందుగానే ₹1,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ నెల 18వ తారీఖు రోజు నుంచి వెళ్ళి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ₹1,00,000 సంబంధించిన తీసుకున్నటువంటి రైతులకు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా ఇచ్చేందుకు ఒక పండుగ వాతావరణంలో చేసుకునేందుకు పూర్తి స్థాయిలో రైతాంగానికి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా రైతు వేదికల ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞత చేసే కార్యక్రమం ఉండబోతుంది. మొదటి నుంచి కూడా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న యుద్ధ ప్రాతిపదికన గైడ్లైన్స్ కూడా జారీ చేసిన సందర్భం మనకు తెలిసిందే. అయితే అంతకంటే ముందుగా అంటే ఆగస్టు 15 కంటే ముందుగానే ₹1,00,000 సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ముందుగానే మొత్తం వాళ్ళ ఖాతాలోకి జమ కాబోతుంది. అంతేకాకుండా ఈ యొక్క రైతు రుణమాఫీ సంబంధించినటువంటి డబ్బును ఇతర మార్గాలకు పట్టకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యలు కూడా ప్రభుత్వం చేయబోతుంది. బ్యాంకర్స్తో పూర్తి స్థాయిలో కూడా ఒక పారదర్శకమైనటువంటి విధానం నోడల్ అధికారులను కూడా నియమించిన సందర్భం కనబడుతుంది. దీంతో తెలంగాణ రైతాంగానికి ఒక తీపి కబురు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరమ్మ రాజ్యం, అభయహస్తం మేనిఫెస్టో, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పింది. సో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆగస్టు 15వ తారీఖు లోపే ఈ 2 లక్షల రుణమాఫీ కాబోతుంది. సో ఇప్పటి వరకు ₹1,00,000 రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 35 లక్షల మంది ఉంటారని కూడా చెప్తున్నారు. చిన్న, సన్నకారు, మధ్యతరగతికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ₹1,00,000 సంబంధించిన రుణమాఫీ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో ఈ అంశంపై